సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది బాబు. భీమవరం వెళ్ళిపోతాను. పండుగ చేసేసుకోవాలి. కోళ్ళ పందాలు ఆడుకుంటాను. ఏంటి బుజ్జి అంత ఆనందం నీకు? ఆనందం అండి బాబు, ఆనందం. సంక్రాంతి పండుగ అంటే ఆనందమేగా. అవును బుజ్జి, సంక్రాంతి అంటే చాలా ఆనందం. అరిసెలు, జంతికలు, కోడి పందాల ఆటలు బాగానే ఉంటాయి. ఆయ్ అందుకే పండుగ భీమవరం వెళ్ళిపోతున్నానండి. ఎంజాయ్ చేస్తాను. అవునా బుజ్జి, ఎంజాయ్ ఎట్ట చేస్తావు? ఎట్టెళ్తావు ఇంటికి? ఏముంది, బస్సు ట్రైన్ పట్టుకుపోతాం. బస్సు ట్రైన్ పట్టుకోపోవడానికి టికెట్లు ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు? అదేంటండి బాబు అట్టా అంటారు? మరి ఎలాగెళ్ళాలి? బస్సు టికెట్లు లేవు, ట్రైన్ టికెట్లు లేవు. ఏముంది బుజ్జి, ఏదో రకంగా వెళ్దాంలే. మరి మన సంగతి ఎట్టుంటే బయటల సంగతి ఎట్టుండే ఏంటి? చెప్తా విను బుజ్జి వాళ్ళతో పాటు. ఆయ్ అందరికి నమస్కారం అండోయ్. సంక్రాంతికి టికెట్లు లేని సంగతి, ఊరికి వెళ్ళాలనుకునే వాళ్ళ కష్టాలు ఒకసారి చెప్తా ఇనుకోండి. ఆయ్ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ మరి. ఆయ్ పండుగకి సొంత ఊళ్ళకు వెళ్ళాలని ఎక్కడో బయట ఉద్యోగాలు చేసేవారు అనుకుంటారు. కానీ ట్రైన్ టికెట్లు ఏమో ముందే బుక్ అయిపోతాయి. పోనీ బస్సుకి వెళ్దామంటే టికెట్ రేట్లు వేలల్లో ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. ఇప్పటికే అటువైపు వెళ్లే ట్రైన్ సీట్లు ఫుల్ అయ్యాయట. పోనీ వెయిటింగ్ లిస్ట్ చేసుకుంటే అవి కన్ఫర్మ్ అవుతాయో లేదో చెప్పలేం మరి. గరీబ్ రథ్, ఫలక్నామా, విశాఖ, జన్మభూమి, గోదావరి, ఈస్ట్ కోస్ట్, నర్సాపూర్, శాతవాహన, గుంటూరు ఇంటర్సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్ప్రెస్, ఇలా ఏ ట్రైన్ చూసినా వెయిటింగ్ లిస్టు చాంతాడంతుందట మరి. పోనీ పండుగ దగ్గరకు వచ్చాక తాత్కాలు చేయాలంటే సుక్కలు చూడాలి. అది కాదులే అని బస్సుకి వెళ్దామంటే ఏదేమైనా బ్యాంకు లోన్ పెట్టుకోవాలా అన్నట్లుంది పరిస్థితి. కానీ ఎలాగోలా పండుగకి ఊరు వెళ్ళాలి కాబట్టి ఆ టైంకి ఏది దొరికితే అది పట్టుకొని ఊరు వెళ్ళాలి మరి. చూసావా బుజ్జి? చూసానండి. మరి మనం ఎట్టాగెళ్ళేది? ఏది దొరుకుతుంది పట్టుకొని వెళ్దాం బుజ్జి. మనలు కూడా ఊర్లకి తొందర వెళ్ళాలని కోరుకో. అంతేనండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మన వంశీ టీవీ ఛానల్ అండి. బాయ్ అండోయ్. బాయ్ అండి.